The rising trend of data localization. తెలుసా ఇది విన్నారు ఎప్పుడైనా? డేటా లోకలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఐ టెల్ వెరీ ఈజీ థింగ్. గూగుల్ ఈజ్ ఎ కంపెనీ. ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? యుఎస్ఆ, ఇండియానా? యుఎస్లోనేగా. ఇంకెక్కడ ఉందా? అమెజాన్. సో వాట్ ఎవర్ ద థింగ్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటి మెయిన్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ యూఎస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ యువర్ OnePlus ఫోన్, కానీ OnePlus ఫోన్ వరకు ఉందా? OnePlus, ఓపో, వివో ఏవైనా పట్టుకోండి, ఈ ఫోన్లన్నిటికీ మెయిన్ ఈజ్ చైనా. మెయిన్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనా అనమాట. చైనా వాడి కంపెనీ వాడిదే అనమాట, ఓపో ఇవన్నీ. సో క్లౌడ్ టెక్నాలజీ ఎక్కడుంది? మెయిన్ సర్వర్ ఎక్కడుంది? చైనాలో ఉంది. అంటే నీ డేటా అంతా వాడి దగ్గరికి వెళ్తుందిగా. యువర్ డేటా ఈజ్ గోయింగ్ దేర్, రైట్? ఇక్కడే ఉంటుందా? సో డేటా అక్కడికి వెళ్ళటం వల్ల దే కెన్ మ్యానిపులేట్ యూ. అంటే నెక్స్ట్ టెక్నాలజీ కూడా ఆ డేటాను పట్టుకొని చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై ఇఫ్ యూ సీ సంథింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, యూ కెన్ సీ ఇన్ దట్. మీరు వెబ్ బ్రౌజర్లో చూసుకుంటే అవి మీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీకు ఫీడ్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే అబ్జర్వ్ చేస్తారా? అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. మీరు ఒకవేళ గూగుల్ సెర్చ్ చేసుకుంటూ ఉండండి. ఇఫ్ దట్ అకౌంట్ ఈస్ లింక్డ్ టు యువర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యువర్ ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు చూసిన సెర్చ్కి సంబంధించినవి అన్నీ ఆ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ చూసారనుకో, ఏదో ఒకటి ఆ డ్రెస్కి సంబంధించిన ఏదో ఒకటి నీకు యాడ్ వస్తూ ఉంటుంది అనమాట. బికాస్ నీ డేటా అంతా దానికి వెళ్తుంది. దట్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ డేటా, బ్యాక్గ్రౌండ్ జరిగే కథ అది అనమాట. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్.